కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకోడిగా సాగిన క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 398 గ్రామ పంచాయతీలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలబోతారం గ్రామం పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 నుంచి కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితులు ఉదయం కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని గ్రామాలలో మాత్రం మందకోటిగా పోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పూర్తిందని చెప్పవచ్చు. దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా కారులు తిరుగుతున్న పరిస్థితులు కనిపించుకోవచ్చు. ఎందుకంటే తమ ఓటుకు వినియోగించుకొని తమకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామాన్ని ఒకవైపు బాగు చేసే విధంగా ఉంటుందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, ఒకవైపు వికలాంగులు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి ఏర్పాటు చేసి కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రం వద్ద కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మహిళలు అత్యధికంగా తమ ఓటుకు వినియోగించుకుంటున్నారనే చెప్పవచ్చు. ఈసారి మహిళలు తమ ఓటుకు వినియోగించుకొని తమ సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే వాళ్ళ గ్రామ పంచాయతీలను మాత్రం బాగు చేస్తారనే కోణంలో మాత్రం ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రం వద్దకు తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 398 గ్రామ పంచాయతీలకు గాను 25 ఏకగ్రీవం కాగా 373 గ్రామ పంచాయతీలకు అయితే ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 1520 మంది అభ్యర్థులు అయితే తమ అభ్యర్థులు అవసరాన్ని ఈరోజు తీరనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం చెప్పవచ్చు. ముగిసిన అనంతరం కూడా 2 గంటలకు మాత్రం కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటుకు అయితే వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఓటు వేస్తేనే దాదాపు వాళ్ళకు 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు గెలిపించుకుంటే వాళ్ళకు సంబంధించిన బాగోగులు కావచ్చు, ఎందుకంటే గ్రామాలను డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు తీర్చే విధంగా వెళ్ళే నాయకుడే కావాలని కూడా వాళ్ళు ఉదయం నుంచి వచ్చి వాళ్ళు తమ ఓటుకు అయితే వినియోగించుకున్న కూడా బారులు తీసుకున్నారు. భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వచ్చిన ఓటర్లకైతే తమతో పాటు 19 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని వచ్చిన అనంతరం కూడా ఓటుకు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారిని కూడా చెకప్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ కూడా ఎటువంటి తెచ్చుకోవద్దని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ చెకప్ చేసిన అనంతరమే అధికారులు కూడా వాళ్ళను లోపలికి పంపించి వాళ్ళ ఓటుకు అయితే వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ తీసుకువచ్చి వాళ్ళను లోపలికి పంపించి తమ ఓటుకు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. యూత్ కూడా ఈసారి అధికంగా వస్తున్నారు. ఎందుకంటే తమ ఓటుకు వినియోగించుకొని తమకు సంబంధించిన నాయకుల్ని ఎన్నుకున్నట్టయితే వాళ్ళ గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని రోజుల నుంచి కూడా తప్పే ఉంది. కాబట్టి ఈసారి ఎన్నుకునే నాయకులు కంపల్సరీ మన గ్రామాలను డెవలప్ చేసే నాయకుడే కావాలనే భూముల్లో కూడా ప్రతి ఒక్కరైతే ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1 గంట వరకే టైం ఉంది కాబట్టి, అంటే మరి కాసేపట్లో కూడా మూవీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాల వద్దకు తరలుతున్నారు. తమ ఓటు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి 100 మీటర్ల వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా వచ్చిన వారిని కూడా చెకప్ చేసి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు బందోబస్తు, అదేవిధంగా ఎలక్షన్ సంబంధించిన అధికారులు కూడా వెళ్ళి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రారంభంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 1 గంటలో అంటే మరి కాసేపట్లో ముగిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ముగిసిన అనంతరం కూడా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన అనంతరం కూడా సాయంత్రం లోపు అయితే మొత్తం ఫలితాలు అయితే వెల్లడే అవకాశం కనబడుతుంది. ఏ అభ్యర్థి ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. క్యాన్ పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ పోలింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనుగురు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
సార్